అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. అదేంటి అంటే కొత్తగా పుట్టిన పిల్లలకి అలాగే 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఆధార్ కార్డ్ అనేది చేయించుకోవాలి. అయితే ఈ ఆధార్ కార్డ్ చేయించాలంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏ అప్లికేషన్స్ అవసరం అవుతాయి? అలాగే ఎంత ఫీజు ఉంటుందనేసి అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే ఈ వీడియోలో మనకి ఈ ఆధార్ని అప్లై చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి, అలాగే ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఫీజు అనేది ఎంత ఉంటుంది, ఎన్ని రోజులకి ఆధార్ కార్డ్ అనేది రావడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి మన ఛానల్లో రావడం అనేది జరుగుతుంది. అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే మీరు అప్లికేషన్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అయితే ఇది ఏంటంటే కొత్తగా ఆధార్ చేయించడానికి, అలాగే ఆధార్లో చేంజెస్ అనేవి చేయొచ్చు. అది కూడా చైల్డ్ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో 5 ఇయర్స్లో పిల్లలకి ఈ ఏదైతే అప్లికేషన్ ఉందో ఈ అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ముందుగా మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనకి న్యూ ఎన్రోల్మెంట్ అప్డేట్ అని అడిగాడు. సో మీరు ఇక్కడ ఏంటంటే న్యూ ఎన్రోల్మెంట్ అంటే కొత్తగా మీరు ఆధార్ కార్డ్ చేయించినట్లయితే ఇక్కడ టిక్ మార్క్ అనేది పెడతారు. లేదు ఉన్న ఆధార్లో డీటెయిల్స్ని చేయాలి, అప్డేట్ చేయించాలి అనుకున్నట్లయితే ఈ అప్డేట్ అనే దాని దగ్గర టిక్ మార్క్ అనేది పెట్టాలి. సో రెండోది వచ్చేసరికి రెసిడెంట్ ఇండియా అని అడుగుతున్నాడు. అంటే మీరు ఇండియా వాళ్ళ అని అడుగుతున్నాడు. సో ప్రతి ఒక్కరు కూడా రెసిడెంటే కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది పెడతారు. ఇన్ కేస్ ఎవరైతే ఎన్ఆర్ఐ వాళ్ళు ఉన్నారంటే నాన్ రెసిడెంట్స్ ఇండియా అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉంటూ మన ఇండియా పౌరసత్వం కలిగినట్లయితే వాళ్ళకు మాత్రమే ఇక్కడ నాన్ రెసిడెన్సీ ఇండియన్ అనేది వస్తుంది. ఎన్ఆర్ఐ అనేది ఆప్షన్ పెట్టాలి. కాబట్టి మీరు సెకండ్ ఆప్షన్లో ఫస్ట్ దానికి రెసిడెంట్ ఇండియా అనే దాని మీద టిక్ చేస్తారు. ఇక్కడ మూడోది ఇన్ కేస్ ఆఫ్ అప్డేట్, ఒకవేళ అప్డేట్ చేయడానికి మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే ఇక్కడ ఆధార్ అప్డేట్ కోసం అయినట్లయితే ఏ ఆధార్ నెంబర్కి అప్డేట్ కావాలో ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఫిల్ చేసిన తర్వాత మొబైల్ నెంబరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్సు, నేము, జెండరు, ఈమెయిల్, లాంగ్వేజ్ అప్డేటు, ఇందులో మీరు ఏం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారో పైన మీరు ఇచ్చినటువంటి ఆధార్ నెంబర్కి ఏవి అప్డేట్ చేయించాలనుకుంటున్నారో వాటి మీద టిక్ చేస్తారు. సో మీరు ఏవైతే అప్డేట్ చేయించుకోవాలనుకుంటున్నారో వాటిని మాత్రమే ఇక్కడ మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఒకవేళ కొత్తగా అయినట్లయితే మీరు అంటే కొత్త ఆధార్ కార్డు కోసం అయితే మీరు ఈ బ్లాక్ని మీరు ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి నేమ్ యాజ్ పర్ పిఓఆర్ అన్నాడు. అంటే ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సీ. అయితే మీరు ఏదైతే ఇక్కడ మీరు ఎన్రోల్మెంట్ చేద్దాం అనుకున్నారు, అంటే కొత్తగా ఆధార్ కార్డ్ తీసుకుందాం అనుకున్నారో ఆ పాప లేదా బాబు తాలూకా ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి పేరుని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇలా రాసిన తర్వాత అది కూడా క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ది బర్త్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఇక్కడ మనకి బర్త్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నట్లయితే బర్త్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత అంటే అది బర్త్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తాలూకా నెంబర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసరికి జెండర్. అంటే ఇక్కడ మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్ అన్నాడు. అంటే మన పాప తాలూకా లేదా బాబు తాలూకా మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెవెంత్ ఆప్షన్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ డాక్యుమెంట్. మన దగ్గర ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉందో దాని ప్రకారం మీరు ఇక్కడ డేట్ అనేది, అలాగే మంత్ అనేది, ఇయర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చిన తర్వాత ఎయిత్ పాయింట్కి వచ్చేసరికి హెచ్ఓఎఫ్ బేస్డ్ ఎన్రోల్మెంట్ అన్నాడు. అంటే హెడ్ ఆఫ్ ఫ్యామిలీ
బేస్డ్ ఎన్రోల్మెంట్ చేయించుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మదర్ తాలూకు నేము అలాగే ఫాదర్ తాలూకు నేము రాసి, అలాగే ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే మదర్ తాలూకా ఆధార్ నెంబర్ అనేది వేయాలి. అలాగే ఫాదర్ తాలూకా కిందని ఫాదర్ తాలూకా ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎనీ వన్ పేరెంట్ ఈజ్ నాట్ అవైలబుల్, సో ఇందులో ఏ ఒక్క పేరెంట్ లేకపోయినా, అంటే ఇందులో ఒక లేదా తల్లి లేక తండ్రి లేకపోయినట్లయితే ఇక్కడ ఎందుకు లేరో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కిందకు వచ్చేసరికి ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరూ లేనట్లయితే వాళ్ళిద్దరూ లేకుండా ఎవరైనా, అంటే పేరెంట్ ఇద్దరు లేనట్లయితే గార్డియన్ దగ్గర గార్డియన్ తాలూకా నేమ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే గార్డియన్ తాలూకా ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఒకవేళ తల్లిదండ్రులు లేకపోయినట్లయితే మాత్రమే ఈ కిందన మనకు ఆప్షన్ కనిపిస్తుంది గార్డియన్ అనేది, దాన్ని ఫిల్ చేయాలి. ఒకవేళ పేరెంట్స్ తాలూకా డీటెయిల్స్ ఉన్నట్లయితే అక్కడ మీరు పైన ఫిల్ చేస్తే సరిపోతుంది. అయితే నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్ ఏవి ఇస్తామని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చిన్నపిల్లలు కాబట్టి మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది. సో ఇలా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనే దాని మీద టిక్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అయితే ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు, డాక్యుమెంట్ బేస్డ్ ఎన్రోల్మెంట్ అన్నాడు. అంటే ఇది ఇక్కడ కేవలం ఎవరైతే అనాథ పిల్లలు ఉంటారో వాళ్ళ కోసం ఈ ఒక యుఐడిఏఐ వాళ్ళు ఒక సర్టిఫికేట్ అనేది జారీ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ సర్టిఫికేట్ ద్వారా మనం పిల్లల్ని ఆధార్ కార్డ్ చేయించుకున్నట్లయితే కేవలం అనాథ పిల్లలకు మాత్రమే ఈ ఆప్షన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ అనాథ పిల్లలు ఎట్లయితే దీనికి ఇక్కడ టిక్ మార్క్ అనేది పెడతాం. ఓకే, ఇప్పుడు 9th ఆప్షన్ చూసేసరికి అడ్రస్. సో ఈ అడ్రస్ని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అడ్రస్, కేర్ ఆఫ్, అలాగే హౌస్ నెంబరు, ల్యాండ్ మార్కు, అలాగే వార్డు ఉంటే వార్డు, విలేజు, అలాగే డిస్ట్రిక్ట్ నేము, డిస్ట్రిక్ట్ నేము, అలాగే ఈమెయిల్, మొబైల్ నెంబరు. సో మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు కూడా ఎలాంటి మిస్టేక్ లేకుండా ఇవ్వండి. నెక్స్ట్ స్ట్రీటు, అలాగే ఏరియా, పోస్ట్ ఆఫీసు, స్టేటు, అలాగే పిన్ కోడ్ అనేది ఇక్కడ ఇచ్చేటువంటి మొత్తం అడ్రస్ తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చిన తర్వాత 10th వచ్చేసరికి డెమోగ్రఫిక్ అప్డేట్ అన్నాడు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఏముంది, అలాగే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ప్రూఫ్ ఆఫ్ రిలేషన్, ఇందులో మనం ఏది ఇచ్చినా కూడా సరిపోతుంది. ఇక్కడ నేను ఏంటంటే మెయిన్గా ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఇచ్చుకుంటే సరిపోతుంది. సో ఇలా దీనికి డేట్ ఆఫ్ బర్త్ అనే దాని మీద టిక్ చేసిన తర్వాత ఇప్పుడు కిందని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎవరైతే ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడ స్టాంప్ అనేది వేయడం జరుగుతుంది. రైట్ సైడ్ చూసుకునేసరికి సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ ఆర్ గార్డియన్ అన్నాడు. అంటే ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో తల్లి లేదా తండ్రి ఎవరొకరు ఇక్కడ సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఇలా సంతకం పెట్టిన తర్వాత ఈ ఫామ్ ఏదైతే ఉందో ఈ ఫామ్ని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ సెంటర్, ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్లో అయినట్లయితే గ్రామ వార్డు సచివాలయం కానీ ఈ అప్లికేషన్ని తీసుకెళ్ళి వెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఈ అప్లికేషన్తో పాటు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ను కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో దాంతోపాటు మీ పాప లేక బాబుని మీరు అక్కడికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళు ఫేస్ స్కాన్ అనేది తీసుకొని 100 రూపీస్ అనేది పే చేసుకుంటారు. ఇలా పే చేసిన తర్వాత మీకు 1 వీక్ లోపల ఆధార్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. మీకు మెసేజ్ కూడా రావడం అనేది జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు ఎన్రోల్మెంట్ నెంబర్ని యూజ్ చేసుకుని మీ పాప లేదా బాబు తాలూకా ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇచ్చిన అడ్రస్కి ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఆధార్ హిస్టరీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలాగే ఆధార్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ అనేవి మీకు ప్లేలిస్ట్లో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో అక్కడికి వెళ్ళి మరిన్ని ఆధార్ తాలూకా వీడియోస్ని మీరు అక్కడ చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మిగిలిన వాళ్ళకు కూడా
షేర్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.